Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the Unit 4 of Total Quality Management, which is TQM. Okay, so let's see the topics in the Unit 4. They are the cost of quality, definition of the cost of quality costs, measuring quality costs, use of quality cost information, accounting systems and quality management. ఓకే, ఇందులో చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి, లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయి. ఇఫ్ ఇంకేమైనా టాపిక్స్ ఇందులో రిమైనింగ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పాసిబుల్ అయితే వీడియో చేసి పెడతా. ఓకే, సో బిఫోర్ దట్ మీరు మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో. మన వీడియోని షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ టు షేర్ ద వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. అండ్ చాలా సింపుల్, మనకు సబ్జెక్ట్ గురించి తెలుసు. లైక్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఒక ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా సక్సెస్ కానికి అండ్ హై గెయిన్స్ లైక్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేయాలి అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎలా అచీవ్ అవ్వాలి అనేది ఈ సబ్జెక్ట్. ఓకే, దాంట్లో ఫోర్త్ యూనిట్ ద కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అనేది. లైక్ ఇప్పుడు మనము కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అని అంటే లైక్ క్వాలిటీ ప్రోడక్ట్స్ని మనము ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది. ఓకే, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసింగ్ ప్రోడక్ట్స్ అంటే ప్రిపేరింగ్ ద ప్రోడక్ట్ నుంచి లాస్ట్కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేసేంతవరకు, కస్టమర్కి సర్వీస్ని ప్రొవైడ్ చేసేంతవరకు ఎంత కాస్ట్ అవుతుంది, లైక్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, మన సేవింగ్స్ ఎంత, అవన్నీ కలిపితే ద కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అనమాట. ఓకే, ఇలా కాస్ట్ ఆఫ్ క్వాలిటీ వల్ల యూజెస్ ఏంటిది, దానివల్ల ఇన్ఫర్మేషన్ ఏంటిది అండ్ అకౌంటింగ్ సిస్టమ్స్ అనేవి మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఈ యూనిట్. ఓకే, సో హియర్ ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అన్న క్వాలిటీ కాస్ట్ అన్న ఒకటే మీనింగ్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్లో క్వాలిటీ కాస్ట్ అని మళ్ళీ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అని చెప్పేసి. ఓకే, రెండింటికి సేమ్ డెఫినేషన్స్ అండ్ సేమ్ పాయింట్స్ రాసుకోండి. సో లెట్స్ సీ ద explanation of the cost of quality here in TQM, in total quality management. The cost of quality refers to the total cost of ensuring and maintaining product or service quality. So that టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ద కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏంటి అని అంటే లైక్ మనం ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేసే స్టార్టింగ్ స్టేజ్ నుంచి అండ్ ప్రోడక్ట్స్ని మెయింటైన్ చేసే స్టేజ్ వరకు, లైక్ మనము కస్టమర్స్కి ఆ సర్వీసెస్ని, ఆ ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేసేంత వరకు ఎంత కాస్ట్ అవుతుంది అనేది కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. ఓకే, ఇట్ ఈస్ జనరల్లీ డివైడెడ్ ఇంటూ 4 categories. ఇది 4 categories డివైడ్ అయింది. అవి చూసాం. దే ఆర్ as follows. ఫస్ట్ వన్ ఈస్ ప్రివెన్షన్ కాస్ట్. దీస్ ఆర్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ప్రివెంటింగ్ డిఫెక్ట్స్ దే అకర్. సో ఈ ప్రివెన్షన్ కాస్ట్ ఏంటంటే లైక్ మనకు మన డిఫెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడం, స్టాప్ చేయడం, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రివెంట్ కాస్ట్. సో అలా డిఫెక్ట్స్ని సాల్వ్ చేయడానికి, లైక్ ప్రివెంట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో అదే ఇది ప్రివెన్షన్ కాస్ట్. ఓకే, దాంట్లో ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు లైక్ క్వాలిటీ ట్రైనింగ్. సో క్వాలిటీ ట్రైనింగ్ అని అంటే మనము డిఫెక్ట్స్ జరగకుండా మన ఎంప్లాయీస్కి మనము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో ట్రైనింగ్ కోసం కొంచెం ఖర్చు అవుతుంది కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రివెన్షన్ కాస్ట్. అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. అండ్ క్వాలిటీ ప్లానింగ్, లైక్ క్వాలిటీ ప్లానింగ్ అని అంటే మనము క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా తెచ్చుకోవాలి కదా, సో దట్ ఈస్ ద ప్రివెన్షన్ కాస్ట్. అండ్ సప్లయర్ ఎవాల్యుయేషన్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రివెన్షన్ కాస్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అప్రైజల్ కాస్ట్. అప్రైజల్ కాస్ట్ అంటే లైక్ ఎస్టిమేటింగ్ అనమాట. ఓకే, లైక్ ఎస్టిమేటింగ్ అనమాట. ఎస్టిమేటింగ్ కాస్ట్ ఉంటాయి కదా, మనం ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తాం కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ అప్రైజల్ కాస్ట్. సో దీస్ ఆర్ కాస్ట్ incurred to detect defects through inspection and testing. సో ఈ కాస్ట్ ఎలా అవుతుంది అంటే లైక్ మనము డిఫెక్ట్స్ కోసము జరుగుతున్నాయి జరగట్లా మనం ఇన్స్పెక్షన్ చేస్తాం కదా, సో లైక్ టెస్టింగ్ అనమాట, ప్రొడక్ట్స్ని టెస్ట్ చేస్తాం కదా, సో వాటి కోసం అయ్యే కాస్ట్ అప్రైజల్ కాస్ట్. సో దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్, క్వాలిటీ ఆడిట్స్, calibration of equipment. And third category is internal failure cost. So these arise when defects are found before the product reaches the customer. సో ఈ డిఫెక్ట్స్ ఎలా అంటే మనం కస్టమర్స్కి ప్రోడక్ట్ ఇస్తున్నాం కదా, సో కస్టమర్కి లైక్ ఇవ్వకముందే, తనకి రీచ్ అవ్వకముందే లైక్ డిఫెక్ట్స్ అకర్ అవ్వడం అనమాట. ఆ డిఫెక్ట్స్ని మనము సాల్వ్ చేసుకోవడానికి కొంత ఖర్చు అవసరం కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అనమాట. సో వాటిని ఎగ్జాంపుల్స్ వచ్చేసి రీవర్క్, స్క్రాప్ అంటే వేస్ట్ అనమాట, రీవర్క్ అంటే మళ్ళీ చేయడము, డౌన్ టైమ్ డ్యూ టు డిఫెక్ట్స్. నెక్స్ట్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. సో ఇది కస్టమర్కి వెళ్ళాక అనమాట. దీస్ ఆర్ కాస్ట్ వెన్ డిఫెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఆఫ్టర్ ద ప్రోడక్ట్ రీచెస్ ద కస్టమర్. సో కస్టమర్కి ప్రోడక్ట్ వెళ్ళాక, తనకి రీచ్ అయినాక కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి కదా. సపోజ్ ఇప్పుడు మనం మొబైల్ మీద వారంటీ ఉంటుంది, సో ఆ వారంటీ కోసం క్లెయిమ్ చేస్తాడు అనమాట, నాకు వారంటీ ఉంది, స్క్రీన్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి. సో ఇప్పుడు మనము వితౌట్ ఛార్జింగ్ ఎనీ ఫీ మనం ఆ స్క్రీన్ని కొత్తగా చేసేయాలి అంతే. సో దట్ ఈస్ ద వారంటీ క్లెయిమ్స్ అనమాట. నీకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రోడక్ట్ రిటర్న్స్ కావచ్చు, లీగల్ కాస్ట్ కావచ్చు, లాస్ ఆఫ్ కస్టమర్ గుడ్ విల్ కావచ్చు. ఓకే, అండ్ దిస్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ, లైక్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏంటంటే ఆ ప్రివెన్షన్ ప్లస్ అప్రైజల్ ప్లస్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ ప్లస్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్. సో ఇవన్నిటిని మిక్స్ చేసుకుంటే టుగెదర్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అనమాట. ఈ ప్రివెన్షన్ అంటే ప్రివెన్షన్ కాస్ట్ ఒకటి, ఎస్టిమేటింగ్ కాస్ట్ ఒకటి, లైక్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఒకటి, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఒకటి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. మళ్ళీ మీకు ఇంకో టాపిక్ లైక్ క్వాలిటీ కాస్ట్ అని సపరేట్ ఉంది, బట్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అన్న క్వాలిటీ కాస్ట్ అన్న సేమ్ మీనింగ్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ రైట్ ఇట్ డౌన్ సేమ్ పాయింట్స్ అండ్ సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దోస్. ఓకే, క్వాలిటీ కాస్ట్
or cost of quality or the total cost involved in the preventing, detecting and dealing with the defects in the products or services. సో మనం చెప్పుకున్నట్టే క్వాలిటీ కాస్ట్ అని అంటే లైక్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే కావచ్చు, లైక్ ప్రివెంటింగ్ కావచ్చు, డిటెక్టింగ్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు అండ్ డీలింగ్ విత్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఓకే, లైక్ సర్వీసెస్ ప్రొవైడ్ కావచ్చు, అవన్నీ కలిపితేనే క్వాలిటీ కాస్ట్ అనమాట. సో వాటిని ఎలా మెజర్ చేసుకుంటాం అనేది ఇంకో టాపిక్, మెజరింగ్ క్వాలిటీ కాస్ట్. సో హియర్ measuring quality cost helps organizations understand how much they are spending on ensuring quality and where improvements can save money. సో ఇక్కడ మెజరింగ్ క్వాలిటీ కాస్ట్, సో ఇక్కడ మనం క్వాలిటీ కాస్ట్ని మెజర్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే లైక్ మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఏ ప్రోడక్ట్స్ డిఫెక్ట్ అవుతున్నవి, సో ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, సో ఇన్ని డిఫెక్ట్స్ అవుతున్నాయి కదా, ఇంకేమైనా తక్కువ ప్రైస్లో మనం చేసుకోవచ్చా. జస్ట్ ప్రైమరీ గోల్ ఏంటి అని అంటే టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ ప్రొడక్టివిటీ, ఓకే, సక్సెస్ కోసం, లైక్ హై గెయిన్ ప్రాఫిట్స్ అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ ఎలా అంటే ఐడెంటిఫై ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్. ఫస్ట్ మనం ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ లైక్ ప్రివెన్షన్ కాస్ట్ మనం చూసుకున్నాం కదా, ఎస్టిమేషన్ కాస్ట్, ఇంటర్నల్ కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఇవన్నీ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దెన్ మనము డాటాని కలెక్ట్ చేసుకోవాలి. సెకండ్, కలెక్ట్ ద డాటా, యూజ్ అకౌంటింగ్ రికార్డ్స్, డిఫెక్ట్ రిపోర్ట్స్, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎట్సెట్రా. సో మనం ఎలా కలెక్ట్ చేసుకుంటాం డేటా అని అంటే మనకు అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి కదా, అకౌంటింగ్ రికార్డ్స్ అని అంటే లైక్ మనకు ఈరోజు ఇంత జరిగిన సేల్స్ అండ్ ఇంత ప్రాఫిట్స్ వచ్చినాయి, ఇంత లాస్ వచ్చింది, ఇన్ని డిఫెక్ట్స్ జరిగినాయి, ఈ ప్రోడక్ట్ వేస్ట్ అయిపోయింది, ఆ ప్రోడక్ట్ వేస్ట్ అయింది అని చెప్పేసి అకౌంట్లో రికార్డ్స్ ఉంటాయి కదా. సో దాంట్లోకి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, డిఫెక్ట్ రిపోర్ట్లోకి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అక్కడ నుంచి డేటాని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దెన్ థర్డ్ స్టెప్ వచ్చేసి కాలిక్యులేట్ టోటల్ క్వాలిటీ కాస్ట్. లాస్ట్కి మనము టోటల్ క్వాలిటీ కాస్ట్ ఉంటుంది కానీ కాలిక్యులేట్ చేయాలి. ఎలా అంటే టోటల్ క్వాలిటీ కాస్ట్ అంటే మనకు తెలుసు, ప్రివెన్షన్ కాస్ట్ ప్లస్ అప్రైజల్ కాస్ట్ ప్లస్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ప్లస్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. ఓకే, ఇన్ కేస్ మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటాయి, లైక్ వాట్ ఇస్ ద టోటల్ కాస్ట్ క్వాలిటీ కాస్ట్ అని అంటే మీరు ఇది రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి అనలైజ్ ద ట్రెండ్స్. అవన్నీ అయిపోయాక ట్రెండ్స్ని మనం అనలైజ్ చేసుకోవాలి, లైక్ బై యూజింగ్ సమ్ గ్రాఫ్స్ అనమాట, గ్రాఫికల్ స్ట్రక్చర్స్ కావచ్చు, స్టాటిస్టికల్ అప్రోచ్ కావచ్చు. యూజ్ టూల్స్ లైక్ పారెటో చార్ట్స్, బార్ గ్రాఫ్స్ టు సీ ఎందుకు విచ్ కాస్ట్ కేటగిరీ ఇస్ హైయెస్ట్. సో ఏ కాస్ట్ కేటగిరీ అనేది ఎక్కువ అవుతుంది, ఎక్కువ కాస్ట్ పెడుతున్నాము, ఆర్ ఫెయిల్యూర్ కాస్ట్ డిక్రీజింగ్ ఓవర్ టైమ్. సో ఇక్కడ ఫెయిల్యూర్ కాస్ట్ అనేవి తక్కువ అవుతున్నాయా, ఎక్కువ అవుతున్నాయా. ఓకే, ఈజ్ ప్రివెన్షన్ కాస్ట్ ఇన్వెస్టింగ్ పేయింగ్ ఆఫ్. సో ఇక్కడ మనము ప్రివెన్షన్ కాస్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పే ఆఫ్ అవుతుందా లేదా. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి యూజ్ మెట్రిక్స్, కొన్ని మెజర్మెంట్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే, లైక్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్ స్పెంట్ ఆన్ క్వాలిటీ. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ, దట్ ఈస్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ కాస్ట్ ప్లస్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అనమాట. సో డిటెక్ట్ రేట్ బై ఇల్డ్. సో ఈ కైండ్ ఆఫ్ మెట్రిక్స్ లైక్ ఈ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం హై క్వాలిటీ కాస్ట్ అనేవి ఫైండ్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుందాం ఒకటి. సో హియర్ ఏ కంపెనీ హ్యాస్ ఫాలోయింగ్ యాన్యువల్ డేటా. సో కంపెనీకి యాన్యువల్ డేటా ఏంటంటే లైక్ ప్రివెన్షన్ వచ్చేసి 1 lakh అనమాట, ఎస్టిమేటింగ్ కాస్ట్ అప్రైజల్ వచ్చేసి 1,50,000 అండ్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ వచ్చేసి 2 lakhs, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ వచ్చేసి 3 lakhs. సో ఇప్పుడు టోటల్ క్వాలిటీ కాస్ట్ కూడా మనకు తెలుసు, అవన్నీ సమ్ చేసుకోవాలి. సో మొత్తం యాడ్ చేసుకుంటే 1 + 1 25 + 4 5 and 7 5 7,50,000 అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ COPQ అని అంటే కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ. ఓకే, సో దాని ఫార్ములా వచ్చేసి ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ప్లస్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అనమాట. సో ఇక్కడ మనం ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ వచ్చేసి 2 lakhs, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ వచ్చేసి 3 lakhs, రెండింటిని మిక్స్ చేసుకుంటే 5 lakhs. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ యూజ్ ఆఫ్ క్వాలిటీ కాస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ క్వాలిటీ కాస్ట్ ఇన్ఫర్మేషన్ వల్ల మనకు యూజ్ ఏంటి. సో ఒక ఆర్గనైజేషన్కి క్వాలిటీ మనకు యూస్ లైక్ ఎలా అంటే మనకు ఎక్కడ ప్రోడక్ట్స్ వేస్ట్ అవుతున్నాయి, ఎట్లా మనం రెడ్యూస్ చేసుకోవాలి, ఎక్కడ డిఫెక్ట్స్ అవుతున్నవి, ఎక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ మనం ప్రోడక్ట్స్ లాగ్ అవుతున్నాయి, సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము, ఓకే, కస్టమర్స్ ఎలా సాటిస్ఫై అవుతున్నారు. సో ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది జస్ట్ బై ద క్వాలిటీ కాస్ట్ అనమాట. ఓకే, మనకు క్వాలిటీ కాస్ట్ అని అంటే లైక్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఎస్టిమేటింగ్ కాస్ట్ కావచ్చు, అండ్ డిఫెక్ట్ని లైక్ ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ కాస్ట్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ కావచ్చు. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని లైక్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం ఇది. సో మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏంటిది. సో ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్స్కి లైక్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటాం కదా. సో అలా అనమాట మనకు ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయో తెలుస్తుంది కదా. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద క్వాలిటీ కాస్ట్ ఇన్ఫర్మేషన్. సో హియర్ యూజ్ ఆఫ్ క్వాలిటీ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ప్రాసెసెస్, రెడ్యూసింగ్ వేస్ట్ అండ్ బూస్టింగ్ ప్రాఫిటబిలిటీ. సో ఇలా యూజ్ అవుతుంది అని అంటే లైక్ మన ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ వేస్ట్ని రెడ్యూస్ లైక్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా చూసుకోనికి అండ్ ప్రాఫిట్ని ఎక్కువ బూస్ట్ చేసుకోనికి. ఓకే, సో హియర్ ఈజ్ హౌ ఆర్గనైజేషన్ యూజ్ ఇట్. సో ఒక ఆర్గనైజేషన్ దాన్ని ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది చూద్దాం. సో ఎలా అని అంటే లైక్ ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి వాళ్ళకు, ఆ డిఫరెంట్ ఏరియాస్లో లైక్ ఏ ఏరియాని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, హై ఫెయిల్యూర్ కాస్ట్ ఇండికేట్ వేర్ ప్రాసెస్ ఫిక్సింగ్. సో ఎలా అని అంటే లైక్ ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయాలి ఏరియాలో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, గుడ్ మంచిగా ఉంది, క్వాలిటీ మంచిగా ఉంది, బట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న కాడ కొంచెం మిస్టేక్ అవుతుంది, కస్టమర్స్ నచ్చలేదు. సో మనము అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఐడెంటిఫై ద ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో ఇట్ హెల్ప్స్ టు నో ఇన్ఎఫిషియన్సీస్, లైక్ మనం ఎక్కడ లాగ్ అవుతున్నాం అనేది తెలుసుకుంటాం అనమాట.
నెక్స్ట్ జస్టిఫై క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని జస్టిఫై చేసుకొని క్లిక్ ఎట్లా అంటే ఇట్ షోస్ ద ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ. సో ఇప్పుడు మనము క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో పూర్ క్వాలిటీగా లేకపోతే లైక్ గుడ్ క్వాలిటీ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. మేక్స్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రివెన్షన్ అండ్ ట్రైనింగ్. సో ఇక్కడ స్ట్రాంగ్ కేస్ ఫర్ మోర్ ఇన్వెస్ట్మెంట్ అని అంటే లైక్ ఇలా మనకి ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంటుంది కదా. సో ప్రోడక్ట్స్ అనేవి డిఫెక్ట్ లైక్ డ్యామేజ్ అవ్వకముందే వాటిని ప్రివెంట్ చేసుకోవడము. సో ప్రివెంట్ చేసుకునే కొన్ని కాస్ట్ అవసరం కదా, లైక్ కొంత మనీ ఇన్వెస్ట్మెంట్ అయినా అవసరము. సో అది బెటరా లేకపోతే డ్యామేజ్ అయినాక పెట్టే కాస్ట్ బెటరా? సో డ్యామేజ్ అయితే మొత్తం ప్రోడక్టే వేస్ట్ అయిపోతుంది, రైట్. సో అదే ప్రివెన్షన్. సపోజ్ ఇప్పుడు మనము ఒక ప్రోడక్ట్ 10,000 అనుకుందాము, డ్యామేజ్ అయిపోయింది అనుకో మొత్తం 10,000 వేస్ట్. అదే ఒక మొబైల్ అనుకుందాము. సో మొబైల్కి మనము స్క్రీన్ వేసుకోవాలి, రైట్. సో ప్రివెన్షన్కి ఎంత అవుతుంది, ఒక గ్లాస్కి మా అంటే ఒక 300 to 500 ఉంటుంది పైన టెంపర్ గ్లాస్కి. ఇన్ కేస్ మనము టెంపర్ గ్లాస్ వేయకుంటున్నాం అనుకో ఆ స్క్రీన్ గ్లాస్ వెళ్ళిపోతుంది, రైట్. సో దానికి మన లైక్ డిస్ప్లేకి ఎంత ఉంటుంది, మేబీ 5,000 to 10,000 ఉంటుంది, రైట్. 3,000 to 5,000 మొబైల్ డిస్ప్లే మట్టి ఉంటుంది. సో ఇక్కడ ఆ 500 బెటరా ప్రివెన్షన్, లేకపోతే జస్ట్ గ్లాస్ వేసుకోకుండా 5,000 to 10,000 లాస్ అవ్వడం బెటరా? నో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఇక్కడ 500 పెట్టి గ్లాస్ వేసుకోవడమే బెటర్. సో ఇక్కడ చిన్న మొబైల్ ఎగ్జాంపుల్ అనమాట. యూ కెన్ రైట్ ఇట్ దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో. లైక్ ఎలా అంటే ఒక మొబైల్ ఉంది, సో దానికి టెంపర్ గ్లాస్ ఉంటుంది టు ప్రొటెక్ట్ ద డిస్ప్లే అనమాట. సో మేబీ ఆ ప్రివెన్షన్ కాస్ట్ లైక్ టెంపర్ గ్లాస్ కాస్ట్ వచ్చేసి 500 అనుకుందాము, రైట్. అండ్ డిస్ప్లే కాస్ట్ వచ్చేసి 5,000 అనుకుందాము. సో ఇన్ కేస్ నేను 500తో పెట్టి గ్లాస్ వేయకపోతే ఇఫ్ మన డ్యామేజ్ అయిందనుకో డిస్ప్లేకి మొత్తం 5,000 లాస్ అవుతుంది. మళ్ళీ కొత్తగా 5,000 పెట్టి డిస్ప్లే వేయించుకోవాలి. సో ఇలా ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో మనం మంచి ప్రోడక్ట్స్ని వేసుకుంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తే కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు. సో ఇదే అనమాట, లైక్ కస్టమర్స్ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇంక్రీజ్ ద కస్టమర్ లాయల్టీ అండ్ బెటర్ బ్రాండ్ రెప్యుటేషన్. మన బ్రాండ్ కూడా మంచిగా హై రెప్యుటేషన్ పొందుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్హాన్స్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, లైక్ ఎందుకంటే మనం డిఫెక్ట్స్ తెలుస్తున్నాయి కదా, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఏం జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు మనం ప్రాపర్ డెసిషన్స్ కూడా తీసుకుంటాము. మేనేజర్స్ కెన్ ప్రియారిటైజ్ రిసోర్సెస్ వేర్ ది గెట్ ద బెస్ట్ క్వాలిటీ. లైక్ ఎక్కడ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తే ఆడ నుంచి వాళ్ళు తీసుకుంటారు అనమాట రిసోర్సెస్ని. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ ద డేటా బేస్డ్ డెసిషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెస్ వర్క్. లైక్ నార్మల్గా డెసిషన్ తీసుకోకుండా లైక్ పర్ఫెక్ట్ డేటా, రియల్ టైమ్ డేటాను బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాం అనమాట. సో ఇన్ దీస్ వేస్ క్వాలిటీ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. సో ఈ వేస్లో ప్రతి ఆర్గనైజేషన్కి క్వాలిటీ కాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద యూజ్ ఆఫ్ క్వాలిటీ కాస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అకౌంటింగ్ సిస్టమ్స్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇది మనకు చాలా సింపుల్ అనమాట. అకౌంటింగ్ సిస్టమ్స్ అంటే మనం రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం కదా, లైక్ ఇట్లా అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంతమంది, ఎంప్లాయీస్కి ఎంత శాలరీ అవుతుంది, అండ్ ప్రోడక్ట్స్ ఏం చేసుకొచ్చినాము, ఈ వీక్లో ఏం ప్రోడక్ట్స్ సేల్ అయినవి, ఏ ప్రోడక్ట్స్ మనం తీసుకొచ్చినాము, ఎలా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినాము. సో ఇవన్నీ రికార్డ్స్ ఉంటాయి, రైట్. మనం ఆ రికార్డ్స్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది అకౌంటింగ్ సిస్టమ్స్ అనమాట. సో అకౌంటింగ్ సిస్టమ్స్కి క్వాలిటీ మేనేజ్మెంట్కి లింక్ ఏంటిది? సో అకౌంటింగ్ సిస్టమ్స్ అనేది క్వాలిటీ మేనేజ్మెంట్లో ఎలా హెల్ప్ అవుతుంది? సో మనకు పర్ఫెక్ట్ రికార్డ్స్ ఉన్నాయనుకో, ఆ రికార్డ్స్తో మనం డేటాని అనలైజ్ చేసుకుంటాం. అనలైజ్ చేసుకొని మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నామో, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది కదా. సో అది అకౌంటింగ్ సిస్టమ్స్కి క్వాలిటీ మేనేజ్మెంట్కి లింక్ అనమాట. సో ఇన్ దట్ వే అకౌంటింగ్ సిస్టమ్స్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద క్వాలిటీ మేనేజ్మెంట్. సో లెట్స్ సీ accounting systems and quality management are closely linked in organizations aiming for efficiency, cost control and continuous improvement. సో మనం చెప్పుకున్నట్టే లైక్ అకౌంటింగ్ సిస్టమ్స్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేవి క్లోజ్ లింక్ అనమాట. ఎలా అంటే లైక్ అవి ప్రైమరీ వాటి గోల్ వచ్చేసి ఎఫిషియన్సీని ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ రెడ్యూస్ వేస్ట్ అనమాట, లైక్ కాస్ట్ కంట్రోల్. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ప్రోడక్ట్స్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకోనికి ఎంకరేజ్ చేస్తాయి అనమాట. సో అవి ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. హియర్ ఈజ్ హౌ ది వర్క్ టుగెదర్. లైక్ ఎలా అంటే ట్రాకింగ్ క్వాలిటీ కాస్ట్. మనము ప్రివెన్షన్ కాస్ట్ ఉంది, అప్రైజల్ కాస్ట్ ఉంది. సో ఇవన్నీ మనము లైక్ ట్రాక్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి కదా. సో ఐడెంటిఫై చేయడానికి ఇది అవసరం అనమాట. లైక్ అకౌంటింగ్ రికార్డ్స్ అనే అవసరము. అకౌంటింగ్ సిస్టమ్స్ హెల్ప్ ఐడెంటిఫై, రికార్డ్ అండ్ క్లాసిఫై క్వాలిటీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అండర్ దీంట్లో ప్రివెన్షన్ కాస్ట్ కావచ్చు, అప్రైజల్ కాస్ట్ కావచ్చు, ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ కావచ్చు. సో ఇక్కడ అకౌంటింగ్ సిస్టమ్స్ అనేవి ఈ విధంగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ బడ్జెటింగ్ ఫర్ క్వాలిటీ. బడ్జెటింగ్ అని అంటే మనము లైక్ ఎస్టిమేటింగ్ ద కాస్ట్ అనమాట. ఇంత మనీ అవసరము దేనికోసం, క్వాలిటీ కోసం అనమాట, క్వాలిటీ ప్రోడక్ట్స్ని తీసుకురానికి. ఓకే, అకౌంటింగ్ సపోర్ట్స్ ఆల్ లైక్ అలొకేటింగ్ బడ్జెట్స్ ఫర్ క్వాలిటీ ఇనిషియేటివ్స్. లైక్ ఎలా అంటే ట్రైనింగ్ కోసం, ఇన్స్పెక్షన్స్ కోసము, టెస్టింగ్ కోసము. సో అవి బడ్జెటింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. సో ఇట్ కంపేర్స్ ద కాస్ట్ ఆఫ్ ప్రివెన్షన్ విత్ ద కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఇక్కడ
ఫెయిల్యూర్స్ కాస్ట్‌తోని కాస్ట్ ఆఫ్ ప్రివెన్షన్‌తోని మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏందంటే మళ్ళీ చూసుకోండి. అదే మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అలాగే కాస్ట్ ఆఫ్ ప్రివెన్షన్ అంటే 500, కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అంటే మొత్తం 5000, రైట్? సో ఇక్కడ ఏది బెటర్? కాస్ట్ ఆఫ్ ప్రివెన్షనే బెటర్. దాని గురించి ఒక ఐడియా ఇస్తాననమాట. ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్ టు డిసైడ్ ఇఫ్ ఎ క్వాలిటీ ఇనిషియేటివ్ ఈస్ ఫైనాన్షియల్లీ వర్త్ ఇట్. లాస్ట్‌కి అది ఓకేనా అనేది ఒక ఐడియా ఇస్తాననమాట. డెసిషన్ సపోర్ట్. సో ఇట్ ఆల్సో సపోర్ట్స్ ఇన్ డెసిషన్ టేకింగ్ లైక్ రియల్ టైమ్ డేటా తీసుకోవడము. సో మనకు అకౌంటింగ్ సిస్టమ్స్ ఉండడం వల్ల పర్ఫెక్ట్ డేటా తెలుసు. సో ఈరోజు ఇది జరిగింది, ఈ ప్రొడక్ట్స్ వేస్ట్ అయినవి, ఇంత వేస్ట్ అయింది ఈరోజు, నెక్స్ట్ డే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆ కైండ్ ఆఫ్ రియల్ టైమ్ డేటా ఉంటే మనం అనలైజ్ చేసుకొని నెక్స్ట్ డే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ డెసిషన్ సపోర్ట్, మేకింగ్ ద ప్రాపర్ డెసిషన్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్. సో పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అంటే లైక్ కంట్రోలింగ్ అవ్వచ్చు, చెకింగ్ అవ్వచ్చు. లైక్ అకౌంటింగ్ డేటా కెన్ ఫీడ్ ఇన్ టు డాష్ బోర్డ్ షోయింగ్. సో ఎలా అంటే క్యాష్ ట్రెండ్స్, కాస్ట్ ట్రెండ్స్ అనమాట. లైక్ ఇంక్రీజింగ్ వారంటీ కాస్ట్, మనం వారంటీ కాస్ట్ని ఇంక్రీజ్ చేయడము. కేపీఐస్ లైక్ కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ. అండ్ దిస్ సపోర్ట్స్ TQM లైక్ నథింగ్ బట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ స్టడీస్. సో ఈ అకౌంటింగ్ సిస్టమ్స్ అనేది దేని సపోర్ట్ చేస్తారంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ని అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ని. సో అదే కాకుండా మీరు ఇంకా పాయింట్స్ రాసుకోవచ్చు. లైక్ ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా లీడ్ కానీ, సో లాస్ కాకుండా ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకోవడానికి ఇది చాలా అవసరము. దిస్ వి హెల్ప్ఫుల్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ టు ఎయిర్న్ సక్సెస్ అనమాట. సో ఈ కాయిన్స్ మీరు రాసేసుకోండి, write in your own word. And if ఏమైనా టాపిక్ మిస్ అయితే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ కంటెంట్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మై టార్గెట్ ఈస్ టు హిట్ ద 10K subscribers and thanks for watching.